సో, ఈ మధ్యన చూస్తూ ఉన్నాం మనము అన్నిటికి లేజర్ సర్జరీస్ వచ్చినాయి. సేమ్ అట్లనే మనకు మెయిన్‌గా ఇంపార్టెంట్ లేజర్ రోల్ ఏదైతే ఉందో అది పైల్స్‌లో గూడా వచ్చేసింది. సో, ఒకప్పుడు పైల్స్ ఆపరేషన్ అంటే గనక చాలామంది భయపడేవాళ్ళు. ఇంటి పక్కన వాళ్ళు గనక పైల్స్ చేయించుకుంటే ఆపరేషన్ గనక చేయించుకుంటే గనక ఆ వీధి, ఆ స్ట్రీట్ మొత్తము పైల్స్ ఆపరేషన్ అంటే మళ్ళీ భయపడేంత రీతిలో ఉండేది. ఎందుకు అంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్‌లో చూసుకుంటే గనక పైల్స్ ఆపరేషన్‌లో పైల్స్‌ని మనం కట్ చేసి తీసేసేవాళ్ళం. యూజువల్‌గా 3, 4 పైల్స్ ఉంటే గనక 2 కంటే ఎక్కువ తీయము మామూలుగా. 2 కంటే ఎక్కువ తీస్తే ఏమవుతుందంటే పైల్స్ తీసేసిన తర్వాత యానల్ స్టెనోసిస్ అంటాం. అంటే మోషన్ ద్వారం దగ్గరికెళ్ళిపోతుంది. సో, పెద్ద పెద్ద పైల్స్ ఉంటే గనక 2 మాక్సిమం 3 కంటే ఎక్కువ తీయనికి రాదు. దీనివల్ల ఏమవుతుందంటే రికరెన్స్ రేట్ ఎక్కువుంటుంది అండ్ వెరీ పెయిన్‌ఫుల్ సర్జరీ. ఇది ఓపెన్ చేయడం వల్ల, ఓపెన్ చేసి కట్ చేయడం వల్ల ఆ ఏరియా చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో, విపరీతమైన పెయిన్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగొచ్చిన లేజర్ సర్జరీ వలన కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతున్నాం. అండ్ ముఖ్యంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం వాడే లేజర్ ఏదైతే ఉందో ఇంపోర్టెడ్ లేజర్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ సర్జరీ అండ్ కంప్లీట్ డే కేర్ సర్జరీ. ఈ సర్జరీ ఎంత సింపుల్‌గా ఉంటుంది అంటే గనక ఈరోజు గన సర్జరీ ఏందంటే రేపటి నుంచి వాళ్ళ వాళ్ళ డ్యూటీస్‌కి ఎళ్ళిపోవచ్చు. వాళ్ళ వాళ్ళ జాబ్స్‌కి అనేది రెజ్యూమ్ కావచ్చు అన్నట్టు.